ఇంగ్లీష్ భాషను అమలు చేసిన తర్వాత దేశం ఇక్కడున్న మేధావులు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్. 1998లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ 5న జరుపుతున్నాము. ఉస్మానియా విద్యార్థులందరము ఇంగ్లీష్ మీడియం కోసం, గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను. వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయనను కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మా పార్టీ పేరే తెలుగుదేశమయ్యా, తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకు అన్నాడు ఆయన. అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కనా, అవును సార్ నీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ నీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు. దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. వెంకయ్యనాయుడు మనమలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, చంద్రబాబు నాయుడు పిల్లలు మనవలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది. కానీ మాలా మాదిగ సాకలి మంగలి గొల్ల కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు. ఐ నెవర్ మెట్ హిమ్ నాట్ ఐ వాంట్ టు మీట్ హిమ్. ఈ మధ్యనే రాహుల్ గాంధీ నన్ను ఒకసారి ఈ మతోన్మాదానికి సొల్యూషన్ ఏందో ఇలా ఒకసారి మాట్లాడాలి నువ్వు రమ్మన్నాడు. తాజ్ కృష్ణ హోటల్లో కలిసా నేను. And what is the solution for this whole problem at Delhi? They are fighting their BJP opposition parties. I know that. Nenanna Rahul ji, the only solution is English medium in government schools in North India. And Rahul Gandhi adigaru, where are the teachers to teach in English medium in the villages? How can that happen? They will rebel against us. Mulayam Singh, Lalu Prasad, Mayawati వాళ్ళు కూడా రిబెల్ చేస్తారు. అప్పుడు నేను చెప్పాను, నో దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మిర్రర్ ఇమేజ్ బుక్స్ పెట్టి ఒక పక్క ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ఇగో ఇట్లా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నది, ఇది అన్నిటికీ సొల్యూషను. యూ కెన్ డూ దిస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దెన్ హీ వాజ్ కన్విన్స్డ్. బికాస్ టీచర్ విల్ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ హీ డజంట్ అండర్స్టాండ్ ఇక్కడ తెలుగులో చదువుతాడు, పిల్లలు చదువుతారు, తల్లిదండ్రులు చదువుతారు. అందరికి ఇంగ్లీష్ వచ్చి నేరుగా డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి ఆయన గెలవకుండా చేస్తారు. సి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్. మరి దీనికి తోడు ఇక్కడ ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు, ఇంత పెద్ద మ్యూజియం పెట్టారు. ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇలా మార్నింగే ఏదో ఒక అకేషన్ మీద మా డిప్యూటీ సీఎంతో నేను ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తే మాట్లాడి, భట్టి గారు మీరు వెంటనే వచ్చి విజయవాడలో పెట్టిన అంబేద్కర్ సోషల్ జస్టిస్ సెంటర్ను చూడండి, అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. ఆ షేప్ అంబేద్కర్ది కాదు, ఆ రూపం అంబేద్కర్ది కాదు, అక్కడ ఇంకేం లేదు చూడడానికి. అంటే ఖచ్చితంగా పోదామన్నాడు. మరి దీనికి తర్వాత ఏం చేయాలి? నా 5 నిమిషాలు ప్రాబ్లం ఉన్నది. ఒకే ఒకటి ఏంటి అంటే, సోషల్ జస్టిస్ is the key in which educational justice is the major solution. But దానికి లింక్ ఏంది అంటే స్పిరిచువల్ జస్టిస్. కొంతమంది దేవతలకే ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రేయర్ అర్థమవుతుంది. మీకు తెలుసు కదా, క్రిస్టియన్లు ఆదివాసీ భాషలో ప్రేయర్ చేస్తారు, తెలుగులో చేస్తారు. దేవుడా నువ్వు వచ్చి ఉందువు అంటారు వాళ్ళు. మేమంతా ప్రేయర్ ఏ భాషలో అయినా చేస్తారు. కానీ ఇస్లామిక్ వరల్డ్లో దేవునికి అల్లాకు అరబిక్ భాషనే అర్థమవుతుంది. ఇక్కడ సంస్కృత దేవతలకు సంస్కృతం మాత్రమే అర్థమవుతుంది. కానీ ది డే వెన్ ఇండియన్స్ ప్రే గాడ్ ఇన్ ఇంగ్లీష్, స్పిరిచువల్ ఈక్వాలిటీ విల్ కమ్. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? దేవునికి ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే దేవుడు కిందికి దిగి వచ్చి మనతో పాటు మనిషిగా జీవిస్తాడు.